మెంతులు మేము ఏంటిది మునిక్కాయ అయ్యో మునిక్కాయ పచ్చడి పెట్టుకుంటాను చూడండి ఎంత బాగున్నాయో. నార తీసి పెట్టుకున్నాం, వీటిని చింతపండు నానబెట్టుకున్నాం, ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం, ఆవాలు వేయించుకొని పొడి నూరుకోవాలి. పొడి నూరుకున్నాక అది పెట్టే విధానం చెప్తాం. మరి అంతేగా నేను తీసుమాని బొగ్గులని పచ్చడి పెట్టుకోవడానికి ఆవాలు మెంతులు నూరిన పొడి చేస్తాను ఇప్పుడైతే. పోయిందా ఇంకా పోలే వచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ నేను పెట్టుకుంటాను. ఇట్లా మునిగకాయలు ఇలా వేపుకోవాలి చూడండి. సగం ఉంది అంటాను. అల్లా తాల్పుకు ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు మెంతులు ఎండుమిర్చి మాట్లాడుతాను బరాబర్. చెల్లకు చింతపండు నానబెట్టుకొని ఇట్లా చారు వేసుకొని దీన్ని మంచిగా వండుకోవాలి. దీన్ని కొంచెం ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు. ఇవి అన్నీ కావాలా అంటే గింత దొడ్డు ఉండాలా, మీడియం సైజు ఉండాలి. ఇక గిట్లు ఉండాలి, ఇక ఉండదు గింత ఉండాలి. ఇది బాగా దొడ్లేవా అదే కారం సరిపడా ఒక్కడ కనబడతారా ఇంట్లో కనబడతారు. ఎల్లిపాయలు దంచి ముందుగా నూనె పెట్టుకున్నా, ఆవ పొడి, మెంతి పొడి, చింతపండు పులుసు ఉడకబెట్టుకొని మరిగించుకున్న చింతపండు పులుసు, కలిపేస్తున్నాను తినేసి పచ్చడా రెడీ. ఆయిల్ వేయాలి, ఇంట్లోనే వేయాలి. ఆయిల్ వేయాల్సినాక ఆయిల్ వేయాలి. నీకేండి ఇప్పుడు లేచి అన్న తమ్ముడు తమ్ముడు అన్న తమ్ముడు అన్న
చూడండి ఫ్రెండ్స్. కారం ఇంకొకటి వేయండి. కారం రెడీమేడ్ కారం వాడాలి పచ్చళ్ళ. కాదు ఇంకొకటి వేయండి. 3 అయినా ఎగ్గాడు 4 అయింది. ఏ కారం బాగా లేనట్టు అనిపిస్తుంది. అనిపిస్తుంది మరి. రెడీమేడ్ కారం లేదంటే మా కారం చెప్తాను చూడండి ఎంత బాగుంది. మంచిగానే కారం కూర ఇది కూడా నాకు చూడండి పచ్చడి బాగా చేత అయింది. వావ్, వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇట్లా మునక్కాయ పచ్చడి పెట్టుకొని